మన దేశంలో మొట్టమొదటి ఈ మద్యపానం అదే వైన్‌లు, బీర్లు, ఆల్కహాలు ఇవి మొట్టమొదటి షాపు బ్రిటిష్ వాళ్ళు మన కోల్‌కత్తాలో మొదలుపెట్టారండి. దాని తర్వాత మన దేశంలో అన్ని గ్రామాలకి, దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకి వ్యాపించింది. దీనివల్ల కేవలం నాకు చాలా ఇష్టమైన 12 మంది దాదాపు 12 మంది గత 5 సంవత్సరాల్లోనే ఈ కల్తీ మద్యం కారణంగా, ఈ మద్యపానం కారణంగా ప్రాణాలు కోల్పోయారండి. ఎంతోమంది తల్లులకి పిల్లలు లేకుండా కడుపు కోత మిగులుతుందండి. ఎంతోమంది పిల్లలకి అనాథలుగా మారి తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా మారిపోతున్నారండి ఈ మద్యపానం వల్ల. అలాగే కొంతమంది ఈ మందు తాగి యాక్సిడెంట్లు చేయడం వల్ల మంచి వాళ్ళ జీవితాలు రోడ్డున పడుతున్నాయండి. ఇలాంటి ఈ మద్యపానం ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ దరిద్రం మన దేశంలో ఉండాలా? అందరూ ఆలోచించి మీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి. నిజంగా రాబోయే తరంలో మన దేశంలో ఈ మద్యపానం, ఈ దరిద్రం ఉండకూడదు. దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ మద్యపానం మన భారతీయ సంస్కృతి కాదు. దానివల్ల ఈ చనిపోయే వాళ్ళ లిస్టు రోజు రోజుకి పెరుగుతూ లక్షల్లో, వేలల్లో మనకి చాలా అసలు ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించి ఈ దరిద్రాన్ని మన దేశంలో లేకుండా ఊడి పడేయడానికి మీ అందరూ సహకరించండి. మీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి. జై హింద్, జై భారత్.